ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యంతో ఆరోగ్యశ్రీ సీఈఓ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 800 కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ విముఖత చూపారు. దీంతో ప్రైవేటు స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కొనసాగించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. అయితే ఇప్పటికే ఒకసారి చర్చలు జరపగా అవి సఫలం కాలేదు. తాజాగా మరొకసారి చర్చలు జరిపినప్పటికీ ఈసారి కూడా సఫలం కాలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవల బంద్ను ఆసుపత్రులు కొనసాగించనున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్లో రోగులకు ప్రైవేటు స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కరోనా సమయంలో చికిత్సలు అందించాయి. అయితే అప్పటి నుంచి కూడా ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం దిగొచ్చింది. 203 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ వారు ఒప్పుకోలేదు. కనీసం 800 కోట్ల రూపాయలు అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. కానీ అందుకు ప్రభుత్వం దిగిరావడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, అసలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తామని, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే ఏపీలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏవైతే స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా 1600 కోట్ల నిధులు బకాయిలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సేవలు నిలిపివేస్తామంటే కూడా ఒక పక్కన ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కూడా ఒక పక్కన ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా చర్చలు జరిపింది. కాకపోతే చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ పూర్తి స్థాయిలో కూడా హామీ రాకపోవడంతో నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 203 కోట్లను కూడా విడుదల చేయడం జరిగింది. కాకపోతే దాదాపుగా 1600 కోట్లలో సగం అంటే 50% నిధులు విడుదల చేయాలి. అంటే దాదాపుగా 800 కోట్లను విడుదల చేస్తేనే ఏవైతే ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొనసాగిస్తామనేసి ఒక పక్కన ఏవైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా అంటే ఏదైతే కోవిడ్ సమయం నుంచి కూడా చాలా వరకు కూడా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రస్తుతము ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అనుబంధ హాస్పిటల్ కూడా పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి కనీసం 50% నిధులను కూడా విడుదల చేయాలని చూసి మరోసారి కూడా నిన్న కూడా చర్చలు జరిపారు. రెండోసారి చర్చలు జరిపిన తర్వాత కూడా చర్చలు అయితే విఫలమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నుంచి 50% నిధులు విడుదలైతేనే సేవలు కొనసాగిస్తామనేసి కూడా ఒక పక్కన చెప్పడం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎవరైతే చికిత్స కోసం ఉన్నారో వారు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో సంబంధించిన అంటే ఆపరేషన్ కి సంబంధించి ఎప్పుడైతే లబ్ధిదారులు ఒక పక్కన హాస్పిటల్ జాయిన్ అవుతారో వారికి సంబంధించి ఆపరేషన్లకు కొద్దిగా సమయం ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి అబ్జర్వేషన్ లో కూడా ఉంచడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేవలు నిలిపివేసిన పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కి ఎవరైతే వేచి ఉంటారో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉందనే పక్కన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఒక పక్కన ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి చర్చలు విఫలం అవడంతో కూడా పూర్తిగా కూడా ఆందోళన అయితే వ్యక్తం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ సేవలు కంటిన్యూ చేయాలని ఒక పక్కన ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీష తెలుపుతున్నారు. అదేవిధంగా కూడా ఎవరికైనా రోగులకి ఇబ్బంది అసౌకర్యం కలిగించుకుని చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేసి ఒకవేళ అటువంటి పరిస్థితి చూడని పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి దీనిపైన ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామనేసి ఆరోగ్యశ్రీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అయితే తెలుపడం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.